హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవని ఐడియాస్. ఇది ఆర్గంజా సారీతో కుట్టానండి. ఆనియన్ కలర్లో ఉంది. ఇప్పుడు టాప్ పార్ట్ని కట్ చేసుకుందాము. నా టాప్ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండ్ షోల్డర్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ అండ్ ఆర్మ్ హోల్ లెంత్ కూడాను 7 ఇంచెస్ తీసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ సైజ్ని 4తో డివైడ్ చేసి ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో టోటల్ వచ్చేసి నాకు 11 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఆర్మ్ హోల్లో హాఫ్ తీసేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ షేప్ ఇలా ఇచ్చుకోవాలి అండ్ బ్యాక్ షేప్ కూడాను ఇలా చేసేసుకోవాలి. రెండు షేప్స్ని ఇలా 1/2 ఇంచ్ డిఫరెన్స్లో పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్లో షోల్డర్ పడిపోకుండా ఉండడానికి అక్కడ చిన్నగా నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు విడ్త్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అండ్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. దీని విడ్త్ సేమ్ ఇలా విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, అలాగే సేమ్ తీసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఇష్టం వచ్చిన నెక్ని మనం డ్రా చేసేసుకోవచ్చు. నాకు స్వీట్ హార్ట్ నెక్ ఇష్టము, బట్ దాన్ని డీప్గా తీసుకోకుండా స్ట్రైట్గా తీసుకొని నేను ఇలా డ్రా చేసుకున్నాను. మీకు ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా షేప్ చేసేసుకోవచ్చు, కానీ నాకు దీనికి స్వీట్ హార్ట్ నెక్ బాగుంటుంది అనిపించింది, సో అందుకే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు పైన మనం ఆర్మ్ హోల్ పడిపోకుండా కొంచెం 1/2 ఇంచ్ కిందకి తీసుకున్నాం కదా, అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వేస్ట్ సైజ్ని 4తో డివైడ్ చేసి ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటే 10.5 ఇంచెస్ వచ్చింది. ఇలా డ్రా చేసేసుకోవాలి. పైనుండి కూడా ఇలా డ్రా చేసేసుకోవాలి, కలిపేసేసుకోవాలి. ఆ తర్వాత మనం దీన్ని కటింగ్ చేసుకుందాము. చాలా స్మూత్గా ఉంది, సో కటింగ్ కొంచెం ప్రాబ్లంగా ఉంది. నా సీజర్ బాగా పనిచేయట్లేదు. ఇది ఫస్ట్ వీడియో అండి, కొంచెం అందుకనే అటు ఇటుగా ఉంది, కాస్త లైన్స్ డ్రా కనవట్లేదు. నేను నెక్స్ట్ నుండి చాలా బాగా ట్రై చేస్తాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి పినప్ చేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సెపరేట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ షేప్ని కూడా ఇచ్చుకుందాము. సేమ్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. దీని డీప్ వచ్చేసి 11 ఇంచెస్ అండ్ విడ్త్ సేమ్ 3 ఇంచెస్ తీసేసుకొని పైన ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఆ తర్వాత నాకు బ్యాక్ యూ షేప్ కావాలి, సో యూ షేప్లో డ్రా చేసేసుకుంటున్నాను. ఎవరికైనా బాగుంటుంది యూ షేప్, సింపుల్గా నీట్గా కనపడుతుంది. సో యూ షేప్ని ఇలా డ్రా చేసేసుకున్నాను. డార్క్గా లేదండి, కాస్త అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. సీజర్ చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఇలా కట్ చేసేసుకొని ఫ్రంట్ చూడండి, ఆ ఫ్రంట్ పార్ట్ని కొంచెం నేను ఎక్స్ట్రాగా మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ అలా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ ఏ షేప్లో అయితే డ్రా చేసుకున్నామో స్వీట్ హార్ట్ నెక్, దాన్ని స్ట్రైట్గా నేను తీసుకున్నాను కాబట్టి కాఫ్ తీసుకోలేదు, అలాగే కట్ చేసేసుకున్నాను. అలాగే బ్యాక్ షేప్ని కూడా కట్ చేసేసుకొని కుట్టేసేసుకోవాలి. షేప్ని జాగ్రత్తగా కట్ చేసుకోండి. కొంచెం పిన్ గట్టిగా అంతటా సరిగ్గా పెట్టుకొని చేసుకోండి, లేకపోతే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది, అటు ఇటు అయిపోతుంది. ఇప్పుడు స్లీవ్స్ తీసుకుందాము. స్లీవ్స్ని ఫుల్ లెంత్ వచ్చేసి నేను 13 ఇంచెస్ తీసుకున్నాను.
ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి పైనుండి తీసుకుంటే 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు కింద స్లీవ్స్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఆ తర్వాత నా షోల్డర్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా 3 ఇంచెస్ తీసుకొని 10 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ ఇక్కడ కూడాను ఆర్మ్ హోల్ దగ్గర 10 ఇంచెస్ డ్రా చేసేసుకోవాలి అండ్ లైన్ గీసేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో హాఫ్ తీసేసుకోవాలి, హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి నచ్చిన ఆర్మ్ హోల్ని షేప్ ఇలా ఇచ్చేసుకోవాలి, స్లీవ్స్ షేప్ని ఇలా ఇచ్చుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కిందికి తీసేసుకోవాలి. ఇలా షేప్ డ్రా చేసేసుకోవాలి. స్లీవ్స్ని పైన ఇలా కలిపేసుకోవాలి కింద స్లీవ్స్ విడ్త్ వచ్చేసే వరకు. ఇప్పుడు దీన్నంతా కట్ చేసేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా దీన్ని కలిపేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను బ్యాక్ స్లీవ్స్ తోటి అలా షేప్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి దానికి సెపరేట్గా చేసి ఇప్పుడు అక్కడ వద్దుకోండి. చూడండి, ఫ్రంట్ని అలా డీప్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్లో లైనింగ్ తీసుకుందాము. నేను 10.5 ఇంచెస్ తీసుకున్నాను కదా, అలాగే సేమ్ కర్వ్ లైన్లో చేసుకున్నాను. తర్వాత నా ఫుల్ హైట్ వచ్చేసి 35 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా షేప్ డ్రా చేసేసుకోవాలి. ఇలా అంతా షేప్ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, అలా పట్టుకొని చేసుకోవాలి, కర్వ్ షేప్లో వస్తుంది. ఇప్పుడు దాన్ని అంతా డార్క్గా మార్క్ చేసేసుకొని పెట్టుకున్నాము. ఇలా కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కింద షేప్ని కూడా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కొంచెం కటింగ్ జాయింట్ వస్తుందండి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని తీసుకొని ఇలా పెట్టేసేసుకొని కుట్టేసేసుకోవాలి. దీన్ని ఇలా జాయింట్ చేసుకోవాలి. కొంచెం జాయింట్ రాకుండా బాగుంటుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే 36 ఇంచెస్ ఫుల్ లెంత్ కదా, సో వస్తుంది. చిన్నపిల్లలకైతే రాదు, కానీ మనకి పెద్దవాళ్ళకి కంపల్సరీగా ఇక్కడ ఒక దగ్గర జాయింట్ వస్తుంది. కానీ మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే అలా వస్తే బాగుండదు. లోపల లైనింగ్కి వస్తే పర్వాలేదు, కానీ పైన దానికి వస్తే అంత బాగా అనిపించదు. సో నేను మొత్తం ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తాను కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాకుండా చూసుకుంటాను. సో ఇప్పుడు చూడండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత వచ్చిన ఎక్స్ట్రా ఏ పార్ట్ ఉందో దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టి 4 ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత పైన అస్సర్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసి ఇలా కట్ చేసేసుకోవాలి. నా వేస్ట్ వచ్చేసి 10.5 ఇంచెస్ కదా, దాన్ని కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కింద ఇంకా కొంచెం నేను ఎక్స్ట్రా పార్ట్ తీసుకున్నాను, దాన్ని ఎలా కట్ చేసేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అంతగా కుట్టేసేసుకోవాలి. నేను టాప్ పార్ట్ని ఫస్ట్ ఇలా కుట్టుకుంటున్నాను. నెక్ని చూడండి ఇలా వచ్చింది. తర్వాత ఇలా స్ట్రైట్ చేసి దాన్ని కుట్టేసాను. చూడండి ఇలా వచ్చింది బ్యాక్ పార్ట్. ఇది ఫ్రంట్ నెక్. చూడండి ఇలా వచ్చింది. ఫ్రంట్ నెక్ని ఇలా కుట్టేసేసుకున్నాను. చూడండి ఇలా అంతా వచ్చింది. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ని కలిపేసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు నాకు ఫ్రంట్ టక్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇలా ఫోల్డ్ చేసి మిడిల్ నుండి 4 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. ఆ తర్వాత
పైకి వచ్చేసి నేను ఒక 5 ఇంచెస్ పైకి తీసుకొని ఇలా టక్స్ కుట్టేసుకోవాలి. 1/2 ఇంచుల టక్స్ కుట్టుకుంటే సరిపోతుంది. సేమ్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలాగే టక్స్ వేసేసుకోవాలి. దీన్ని డార్క్గా చేసుకుంటే ఇంకో సైడ్ కూడా తెలిసిపోతుంది. ఇలా చేసి చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఇలా కొట్టేస్తే అక్కడ కూడా మార్క్ అయిపోతుంది. సేమ్ దీన్ని డార్క్గా డ్రా చేసేసుకొని దీన్ని ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా చేసేసుకున్నాను. సేమ్ ఫ్రంట్ పార్ట్కి అండ్ బ్యాక్ పార్ట్కి ఇలా చేసేసుకున్నాను. ఆ తర్వాత రెండింటిని జాయిన్ చేసి కుట్టేసేయాలి. అయిపోయింది. టాప్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ పెట్టేసుకున్నాము. స్లీవ్స్ నేను ఇలా కుట్టేసేసాను ఆల్రెడీ. ఆ తర్వాత దీన్ని జాయిన్ చేసుకున్నాము. దీన్ని సీదా పైన ఇలా పెట్టేసి కుట్టేసేసుకోవాలి. చూడండి ఇలాగా. సో అయిపోయాక ఇలా వచ్చేసింది. స్లీవ్స్ 2 కుట్టేసేసాను. ఇప్పుడు ఫినిషింగ్ చేసేసుకున్నాము. మనకు కావలసిన కొలతలలో కుట్టేసేసుకోవాలి. పైన టాప్ రెడీ అండి. ఇప్పుడు కింద టాప్ని ఇలా నేను కొంచెం ఓపెన్ పెట్టేశాను. దీన్ని వచ్చేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద పార్ట్ని ఇలా కలిపేసుకుంటూ కుట్టేసేయాలి. ఇలా అటాచ్ చేసేసేయాలి. వన్ సైడ్ మొత్తం ఫినిషింగ్ కుట్టేసేయాలి. అండ్ ఇలా పెట్టేసేసుకొని చూడండి ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఫినిషింగ్ ఇలా ఇచ్చేసేసుకోవాలి. చూడండి నేను లైనింగ్ పెట్టేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని దానికి జాయిన్ చేయలేదు, ఎందుకంటే దానికి ఫ్రిల్ అవ్వదు, మంచిగా రావదు. చూడండి అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.